isotopes means nothing but the nuclides of same elements having same atomic number and different mass number, they consider as a isotopes. Isotopes అంటే సేమ్ అటామిక్ నెంబర్ ఉంది, మాస్ నెంబర్ లో కన్నా వేరియేషన్ ఉంటే అట్లాంటి వాటిని మనం ఏమంటామంటే ఐసోటోప్స్ అంటాం. ఇక్కడ హైడ్రోజన్ కి మనం ఎగ్జాంపుల్ ఏం చెప్తున్నామంటే హైడ్రోజన్ exhibit isotopic form. Three different isotopic forms is there. One is a protium, another one is a deuterium, another one is a tritium. So see here, in protium means hydrogen exists, mass number is 1, and similarly deuterium mass number is 2, and tritium mass number is 3. All these forms exhibiting atomic number is only 1. చూడనా ఇక్కడ నువ్వు గమనించినట్లయితే హైడ్రోజన్ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఐసోటోప్స్ ని ఎగ్జిబిట్ చేస్తుంది. ప్రోటియం, డ్యూటీరియం, ట్రిటియం అంటాం. అన్నిట్లో కూడా మాస్ నెంబర్ సేమ్ ఉంది. అన్నిట్లో కూడా మనకు అటామిక్ నెంబర్ సేమ్ ఉంది. కేవలం మాస్ నెంబర్ లో వేరియేషన్ వస్తుంది. మాస్ నెంబర్ ని నువ్వు గమనించినట్లయితే మాస్ నెంబర్ 1 ఉన్న దాన్ని ప్రోటియం అంటాం. ఇందులో నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఎట్లా ఉంటాయంటే 0 గా ఉంటాయి. నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఫార్ములా ఏంటి? A - Z అని రాస్తున్నాం. మాస్ నెంబరు ప్లస్ అటామిక్ నెంబర్ సిమిలర్ గా ఉంది కాబట్టి నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ 0 గా ఉన్నటువంటిది ఏంటంటే ప్రోటియం. ఇంపార్టెంట్ బిట్ గుర్తుపెట్టుకో. నెక్స్ట్ డ్యూటీరియం ని మనం న్యూక్లియర్ రియాక్టర్స్ లో న్యూట్రాన్స్ యొక్క స్పీడ్ ని రెగ్యులేట్ చేయడానికి యూస్ చేస్తాం. నెక్స్ట్ ట్రిటియం ఇస్ ఏ రేడియో యాక్టివ్ ఎలిమెంట్. దెన్ ఐసోటోప్స్ ని మనం గమనించినట్లయితే ఐసోటోప్స్ లో మనకు వచ్చేసి సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఆల్ ఐసోటోప్స్ విల్ ఎగ్జిబిటింగ్ సేమ్ కెమికల్ ప్రాపర్టీస్ బట్ దే డిఫర్ ఇన్ దే డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్. వాటి యొక్క ఫిజికల్ ప్రాపర్టీస్ వేరియేషన్ ఉంటుంది అన్న. ఓకే, ఇవి కాకుండా మనం హైడ్రోజన్ యొక్క ఇవి కాకుండా ఐసోటోప్స్ ఇంకేమైనా ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు అంటే చెప్పొచ్చు. రిమైనింగ్ ఎగ్జాంపుల్స్ ఆర్ దే. ఫర్ ఎగ్జాంపుల్ కార్బన్ C612, atomic number 6, mass number is 12, and carbon also exhibit atomic number 6 and mass number 14. See here, same atomic number, mass number is different. And similarly uranium, atomic number 92, mass number 235, and similarly atomic number 92, mass number 238. These are the different isomers, different isotopes. And similarly isobars means nothing but the nuclides of different elements. ఇంతకుముందు సేమ్ ఎలిమెంట్స్ రాస్తాం. ఇప్పుడు different elements having, just say change here, same mass number సేమ్ ఉంటుంది బట్ డిఫరెంట్ అటామిక్ నెంబర్. ఏ వేరియేషన్ ఉంటుంది? అటామిక్ నెంబర్ వేరియేషన్ ఉంటుంది. సో చూడనా, ఇంతకుముందు మనం ఐసోటోప్స్ లో ఏం చేసినాము? మాస్ నెంబర్ డిఫరెంట్ ఉంటే అటామిక్ నెంబర్ సేమ్ ఉంటుందని చెప్పాం. సో ఇక్కడ ఐసోబార్స్ దగ్గరికి వచ్చేసరికి ది ఐసోటోప్స్ విచ్ ఈస్ హ్యావింగ్ ది ఐసోబార్స్ మీన్స్ నథింగ్ బట్ ది న్యూక్లైడ్స్ ఆఫ్ డిఫరెంట్ ఎలిమెంట్స్ హ్యావింగ్ సేమ్ మాస్ నెంబర్ అండ్ డిఫరెంట్ అటామిక్ నెంబర్ ఈజ్ కన్సిడర్డ్ యాజ్ ఏ ఐసోబార్స్. బార్ మీన్స్ మనకు మీకు ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి టోప్స్ అంటే టాప్ లో వేరియేషన్ వస్తుందని గుర్తుపెట్టుకో. బార్ అంటే ముందు కొట్టేసి బార్కి వెళ్ళి కింద పడిపోయినాడని గుర్తుపెట్టుకో. కింది వైపున వేరియేషన్ వస్తుంది. టాప్ అంటే మాస్ నెంబర్, బేస్ అన్నప్పుడు మనకి ఏమొస్తుంది? అటామిక్ నెంబర్ వస్తుంది. డిఫరెంట్ అటామిక్ నెంబర్స్ వచ్చినట్లయితే దాన్ని ఏమంటామంటే ఐసోబార్స్ అంటున్నాం. ఇక్కడ ఐసోబార్ దగ్గరికి వచ్చేసరికి కెమికల్ ప్రాపర్టీస్ డిఫరెంట్ ఉంటాయి, ఫిజికల్ ప్రాపర్టీస్ సేమ్ ఉంటాయి. Isobars will exhibit different chemical properties and same physical properties. For example, nitrogen atom atomic number is 7 and mass number is 14. And similarly, carbon atom atomic number is 6 and mass number is 14. Another form. General ga carbon యొక్క atomic number 6, mass number వచ్చేసి 12 అని రాస్తాం. సో మనం ఇంతకు ముందు ఐసోటోపిక్ ఫామ్ చూసాం. కార్బన్ వచ్చేసి ఐసోటోపిక్ ఫామ్ లో 14 కూడా ఎగ్జిబిట్ చేస్తుంది. సో జనరల్ గా కార్బన్ యొక్క అటామిక్ వెయిట్ ఎంత అంటే 12. సో ఇన్ దిస్ కేస్ nitrogen and carbon are different atoms, they have different atomic numbers but they exhibiting same mass numbers. This type of compounds is considered as a isobars. And similarly argon atomic number is 18 and mass number is 40. And similarly calcium atomic number is 20 and mass number is 40. In this case both elements will have the same mass number but they differ in the
atomic numbers. See here, it is the example number 2. In this case, calcium and argon will exhibit the same mass number, but they differ in the different atomic numbers. తల్లి ఇక్కడ మనకు ఐసోబార్స్ అంటే అటామిక్ నంబర్ లో వేరియేషన్ రావాలా, మాస్ నెంబర్ సిమిలర్ ఉండాలా. మనం తీసుకున్నటువంటి రెండు ఎగ్జాంపుల్స్ ఇక్కడ మాస్ నెంబర్ సేమ్ ఉన్నాయి, అటామిక్ నంబర్ లో వేరియేషన్ ఉంది. ఇట్లా అటామిక్ నంబర్ లో వేరియేషన్ ఉన్నట్లయితే ఇక్కడ మనం ఏమంటున్నాం కాబట్టి ఐసోబార్స్ ఉంటున్నాం. ఐసోబార్స్ మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, ఐసోబార్స్ అన్ని కూడా సేమ్ ఫిజికల్ ప్రాపర్టీస్ ఎగ్జిబిట్ చేస్తే డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్ ఎగ్జిబిట్ చేస్తాయి. అర్థమవుతుందా? కాబట్టి కొంచెం జాగ్రత్తగా దాన్ని చెక్ చేసుకోండి. నెక్స్ట్ వన్ వచ్చేసి ఇది ఐసోబార్స్. దీని తర్వాత వచ్చేసి ఐసోటోన్స్. ఐసోటోన్స్ మీన్స్ నథింగ్ బట్ isotons means the elements having different mass number. I will write complete statement. The elements having different mass number means A and different atomic number. The elements which is having different mass number and different atomic number, but they exhibit same number of neutrons, but they having same number of neutrons. They consider as the isotones. Isotones means nothing but the elements which having different mass number and different atomic number, but they have same number of neutrons. They consider as the isotones. చూడతల్లి ఐసోటోన్స్ అంటే మనకు డిఫరెంట్ మాస్ నెంబర్ని డిఫరెంట్ అటామిక్ నెంబర్ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఓకేనా? అయితే సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ని కలిగి ఉంటాయి. అట్లాంటి వాటిని ఐసోటోన్స్ అంటాం. ఎవరో మెసేజ్ పెట్టారు ఇప్పుడు, సార్ సేమ్ ఎలిమెంట్సా డిఫరెంట్ ఎలిమెంట్సా అని. తల్లి డిఫరెంట్ అటామిక్ నెంబర్ అంటే ఖచ్చితంగా డిఫరెంట్ ఎలిమెంట్స్, అందులో డౌట్ లేదు. డిఫరెంట్ మాస్ నెంబర్ అని ఇచ్చాము. నెక్స్ట్ డిఫరెంట్ అటామిక్ నెంబర్ అన్నాం. డిఫరెంట్ అటామిక్ నెంబర్ అన్నప్పుడు ఖచ్చితంగా డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకోవాలి. ఎలిమెంట్స్ యొక్క మాస్ నెంబర్ వేరు, అదేవిధంగా ఎలిమెంట్స్ యొక్క అటామిక్ నెంబర్ వేరు, బట్ దే హ్యావ్ సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్. దే కన్సిడర్ హ్యాస్ ది ఐసోటోన్స్. దే ఎగ్జిబిటింగ్ different physical properties and chemical properties. ఐసోటోన్స్ దగ్గరకు వచ్చేసరికి కెమికల్ ప్రాపర్టీస్ని అదేవిధంగా ఫిజికల్ ప్రాపర్టీస్ని రెండింటినీ డిఫరెంట్గా ఎగ్జిబిట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మనం ఒక ఎగ్జాంపుల్ తీసుకున్నట్లయితే సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ రావాలి. సోడియం అటామిక్ నంబర్ 11 అండ్ మాస్ నెంబర్ 23, అండ్ సిమిలర్లీ మెగ్నీషియం atomic number 12, mass number is 24. Here number of neutrons equal to 23 minus 11 equal to 12. Here number of neutrons equal to 24 minus 12 equal to 12. So both cases we observing same number of neutrons. In this case mass number is different and atomic number also different, but we get same number of neutrons. They consider as the isotones. Isotones means nothing but the elements. If you want to write the different elements, మనం different elements అని కూడా రాయొచ్చు. The elements having different atomic number and different mass number, but they have same number of neutrons, they consider as a isotones. Isotones means nothing but the elements which is having different mass number and different atomic number, but they having same number of neutrons. They consider as the isotones. They exhibiting different chemical properties and different physical properties. Is it clear now? చూడనా, ఐసోటోన్స్ అంటే ఎలిమెంట్స్ యొక్క
ఎలిమెంట్స్ కి సంబంధించినటువంటి మాస్ నెంబరు అటామిక్ నెంబరు రెండు డిఫరెంట్గా ఉంటాయి. అయితే వాటిలో కామన్గా ఉండేది ఎదురంటే నంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ అనేవి సిమిలర్గా ఉంటాయి. అట్లాంటి వాటిని అంటే మనకు సేమ్ నెంబర్ ఆఫ్ న్యూట్రాన్స్ ఉంటాయి. అట్లాంటి వాటిని మనం ఏమంటున్నాము అంటే ఐసోటోన్స్ అంటున్నాం. ఏమంటున్నాము? ఐసోటోన్స్. ఐసోటోన్స్. నెక్స్ట్ వన్ ఈజ్ ఐసోడయాఫర్స్. 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 నెక్స్ట్ వన్ ఐసోడయాఫర్స్. Isodiaphers. Isodiaphers means nothing but the elements which is having the elements which is having different mass number and different atomic number, but they having same isotonic number. Very very important. Isotonic number. చూడనా, ఎలిమెంట్స్ డిఫరెంట్ మాస్ నెంబర్ని డిఫరెంట్ అటామిక్ నెంబర్ని కలిగి ఉండి సేమ్ ఐసోటోనిక్ నెంబర్ని కలిగి ఉంటాయి. సేమ్ ఐసోటోనిక్ నెంబర్ మీన్స్ నథింగ్ బట్ సేమ్ ఐసోటోనిక్ నెంబర్ మీన్స్ ది ఎలిమెంట్స్ విచ్ ఈస్ హ్యావింగ్ Z-2a is equal, sorry, a minus 2z. Mass number minus 2 into atomic number. మాస్ నెంబర్ మైనస్ 2 ఇంటూ అటామిక్ నెంబర్ చేయడాన్ని ఐసోటోనిక్ నంబర్ అంటాం. అది ఐసోటోనిక్ నంబర్. ఐ విల్ గివ్ అన్ ఎగ్జాంపుల్. చూడండి, ఇన్ దిస్ కేస్ జస్ట్ సీ హియర్. See here, fluorine atomic number 9, mass number is 19. Another one is a sodium. Mass number is 11 and atomic number is 11 and mass number is 23. In this case, isotonic values. Here mass number is 19 and atomic number 2 into 9. We get 19 minus 18 equal to 1. And similarly, in this case, mass number is 23 and atomic number is 11. 2 into 11, we get 23 minus 22. In this case also we get 1 is the final answer. So see here, both elements will exhibiting different mass number and different atomic number, but they have same isotonic value. This type of elements is considered as a isodiaphers. Isodiaphers means nothing but the elements which is having same isotonic number. ఇక్కడ కూడా డిఫరెంట్ ఎలిమెంట్స్ తీసుకుంటున్నాం. సేమ్ ఐసోటోనిక్ నంబర్ ఉన్నటువంటి ఈ ఎలిమెంట్స్ ని మనం ఏమంటున్నాం అంటే ఐసోడయాఫర్స్ అంటున్నాం. ఇవి కూడా డిఫరెంట్ కెమికల్ ప్రాపర్టీస్ ని డిఫరెంట్ ఫిజికల్ ప్రాపర్టీస్ ని ఎగ్జిబిట్ చేస్తాయి. ఎందుకంటే మనకు ఎలిమెంట్స్ కి మాస్ నెంబర్ వేరియేషన్ ఉంది, అదేవిధంగా అటామిక్ నెంబర్ కూడా వేరియేషన్ ఉంది కాబట్టి. ఓకేనా? నెక్స్ట్ వన్ ఈజ్ ఐసోస్టర్స్. ఐసోస్టర్స్ మీన్స్ నథింగ్ బట్ in this case also the elements which having in this case we are considering molecules, the molecules, not elements, the molecules which is having same atomicity and same number of electrons. Isostars means nothing but isostars means the elements which is having same atomicity. Atomicity means nothing but the molecule which consisting how many number of atoms
they consider as a that molecule atomicity. Atomicity ante em ledu nana, just see here, for example CO2. Here one carbon atom is there and 2 oxygen atoms is there. Total number of atoms is 3. Total number of atoms is 3. So this is the carbon dioxide atomicity. So atomicity అంటే ఏం లేదు నా, కార్బన్ డయాక్సైడ్ తీసుకున్నట్లయితే కార్బన్ డయాక్సైడ్ ఒక కార్బన్ ఆటం ఉంది, అదే విధంగా 2 ఆక్సిజన్ ఆటమ్స్ ఉన్నాయి. 1 + 2 నెంబర్ ఆఫ్ ఆటమ్స్ కూడుకుంటున్నాం. నెంబర్ ఆఫ్ ఆటమ్స్ మనం సమ్ చేసుకుంటే వచ్చేటువంటి వాల్యూని atomicity అంటున్నాం. Atomicity means nothing but the number of atoms present in given molecule is considered as a atomicity. So for example N2 తీసుకున్నాం, N2. సో ఇక్కడ వచ్చేసి 2 నైట్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి. N2O 2 నైట్రోజన్ ఆటమ్స్ ఉన్నాయి ప్లస్ ఒక ఆక్సిజన్ ఆటమ్ ఉంది. సో దీని యొక్క atomicity ఎంత అంటే 3. So in both cases they exhibiting atomicity is the same, and also the same number of electrons, same atomicity ఉండాలా, సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ఉండాలా. ఆ పర్టికులర్ కేసులో మనం ఏం చేస్తున్నామంటే వాటిని ఐసోస్టర్స్ అంటాం. ఐసోస్టర్స్ మీన్స్ నథింగ్ బట్ ది మాలిక్యూల్స్ విచ్ ఇస్ హ్యావింగ్ సేమ్ atomicity and same number of electrons, they consider as a isostars. Isostars means nothing but, I repeat once again, isostars means nothing but the molecules which is having same number of atomicity value and same number of electrons. ఏ మాలిక్యూల్ కైతే atomicity అనేది సిమిలర్ గా ఉంది, నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ కూడా సేమ్ ఉంటాయో అట్లాంటి వాటిని మనము ఐసోస్టర్స్ అంటాం. ఇక్కడ atomicity వాల్యూ వచ్చేసి మనకు రెండింటిలో 3నే ఉంది. నెక్స్ట్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, CO2 లో నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్, కార్బన్ అటామిక్ నంబర్ 6, న్యూట్రల్ ఆటం అలా చార్జ్ ఏం లేదు కాబట్టి 6 ప్లస్ ఒక ఆక్సిజన్ ఆటంలో ఎన్ని ఎలక్ట్రాన్లు ఉంటాయంటే దాని యొక్క అటామిక్ నంబర్ ఎంత అయితే ఉంటుందో అన్నీ ఉంటాయి. సో ఇక్కడ మనకు 2 ఉన్నాయి. ఒక ఆక్సిజన్ ఆటం అయితే కదా మనకు 8 రాసేవాళ్ళం, 2 ఉన్నాయి కాబట్టి 2 × 8. సో టోటల్ గా 6 + 16 = 22 electrons is there. Okay, and similarly N2O, nitrogen atom atomic number is 7. In this case 2 × 7 + 8, that equal to 14 + 8. Here also we got number of electrons is equal to 22. Let's see here, number of electrons are also equal. The molecule will exhibiting atomicity value and number of electrons is same, they consider as the isostars. Okay na, ఇలాంటి వాటిని మనం ఏమంటున్నాం అంటే ఐసోస్టర్స్ అంటున్నాం. ఐసోస్టర్స్ అంటే వాటి యొక్క atomicity వాల్యూ అదే విధంగా నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ సిమిలర్ గా ఉంటాయి. అట్లాంటి వాటిని మనం ఏమంటున్నాం అంటే ఐసోస్టర్స్ అంటాం. ఓకేనా, నెక్స్ట్ ఫైనల్ వన్. నెక్స్ట్ వన్ isoelectric series. Isoelectric series means nothing but in any given series they consisting same number of electrons. If they are giving neutrons, so if they are giving neutral atom or cation or anion, all are having same number of electrons, they consider as a isoelectronic series or isoelectric series. మళ్ళీ isoelectric series అంటే ఏం లేదు నాన్న, మనకు ఒక సిరీస్ ఇస్తాడు క్వశ్చన్, ఇది రిపీటెడ్ గా ఇస్తున్నాడు నాన్న, ఎంసెట్ లో ప్రతిసారి ఇస్తున్నాడు ఐసోఎలక్ట్రిక్ సిరీస్ ని ఐడెంటిఫై చేయడం. నెక్స్ట్ ఐపీలో 2 మార్క్స్ కూడా ఇస్తున్నాడు. ఫస్ట్ ఇయర్ ఐపీలో ఇంటర్మీడియట్ పబ్లిక్ ఎగ్జామ్ లో 2 మార్క్స్ క్వశ్చన్ గా కూడా ఇస్తున్నాడు. ఐసోఎలక్ట్రిక్ సిరీస్ మీన్స్ నథింగ్ బట్ when a given series total elements or ions will having same number of electrons, they consider as a isoelectric series. మనకు ఒక సిరీస్ ఇస్తాడు, ఆ సిరీస్ లో న్యూట్రల్ ఆటమ్స్ తీసుకోవచ్చు, క్యాటయాన్స్ తీసుకోవచ్చు, ఆనయాన్స్ తీసుకోవచ్చు, ఏవైనా తీసుకొని ఆ సిరీస్ మొత్తంలో కూడా అన్నిటికీ ఏ ఎలిమెంట్ తీసుకున్నా సరే, ఏ అయాన్ తీసుకున్నా సరే సేమ్ నెంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ గానే ఉన్నట్లయితే అట్లాంటి దాన్ని మనం ఏమంటున్నాం అంటే ఐసోఎలక్ట్రిక్ సిరీస్ అంటాము. ఫర్ ఎగ్జాంపుల్ see here N-3 O-2 F- Na Mg+2 and Al+3. See here
So n minus 3. Atomic number is 7. It is a anion. So atomic number plus charge that equal to number of electrons is equal to 10. It is also anion. Atomic number 8 plus charge is a 2. We get number of electrons is 10. And fluoride ion. The atomic number is 9. Charge is 1 plus 1. The total number of electrons is 10. And Na plus. Atomic number is 11. It is a cation. You just remember it. You just remember it. If we are considering anion, Z plus charge, number of electrons equal to. If we are considering cation, charge, Z minus charge. We know very well about that. Number of electrons calculate చేయడానికి anion ఇచ్చినట్లయితే గన Z plus charge, atomic number plus charge. cation ఇచ్చినట్లయితే గన atomic number minus charge చేస్తాం. ఓకేనా? సో ఇక్కడ నువ్వు గుర్తించుకోవాల్సినటువంటి విషయము న్యూట్రల్ ఆటం అయితే Z కి ఈక్వల్ గా ఉంటాయి. ఓకేనా? చూడండి. సో ఇక్కడ ఇది cation. 11 minus charge 1. We got number of electrons is 10. And magnesium atomic number is 12. Number of charge is 2 minus 2. We got number of electrons is 10. And similarly aluminum is atomic number 13 and charge is 3. We got number of electrons is equal to 10. So in this case all ionic forms, either cationic form or anionic form, if they are giving one atom also, neon is there. If neon consisting 10 electrons, in this series anions are there, neutral atom are there, and also cations are there. All are exhibiting same number of electrons. They consider as a isoelectric series. నానా ఇట్లా ఒక సిరీస్ ఇచ్చేసి ఆ సిరీస్ లో ఉన్నటువంటి అన్ని ఎలిమెంట్స్ కూడా సేమ్ నంబర్ ఆఫ్ ఎలక్ట్రాన్స్ ని కలిగి ఉంటే అలాంటి దాన్ని మనం ఏమంటున్నాం అంటే ఐసో ఎలక్ట్రిక్ సిరీస్ అంటాము. ఏమంటాము? ఐసో ఎలక్ట్రిక్ సిరీస్ అంటాము. ఓకేనా? ఇది మీరు జాగ్రత్తగా గుర్తుపెట్టుకోండి.